నమస్తే అన్న. నమస్తే అన్న, నా పేరు నాయుడు. చెప్పండి అన్న. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కొద్ది రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనుకుంటున్నారు మీరు? అంటే నెక్స్ట్ టైం అయితే టీడీపీ వస్తుందని అనుకుంటున్నాం అన్న. ఎందుకు టీడీపీ అనుకుంటున్నారు? అభివృద్ధి జరగాలంటే టీడీపీ రావాలన్న. ఎందుకంటే జనసేన టీడీపీ నెక్స్ట్ అంటే ఓటు 3 కలిపి రావాలి కదన్న. నెక్స్ట్ వస్తేనే గెలిస్తే మాకు ఆంధ్ర అంటే అభివృద్ధి జరుగుతూ ఉంటది. మరి జగన్ గారిని ఎందుకు వద్దనుకుంటున్నారు? జగన్ గారు ఆయన కొంచెం చేశారు, కాదంటలేదు. కాదంటే అవినీతి ఎక్కువైంది ఇక్కడ. అంటేనే పెట్టుబడి లేని ఎవరైనా పెట్టుబడి పెట్టి ఏమైనా కంపెనీలు రావడం చేయడం అంటే ఏం లేవు కదా మనకి. అభివృద్ధి జరగాలని టీడీపీ వస్తుంది కదా. నెక్స్ట్ టైం టీడీపీ కల్పించుకుంటే నెక్స్ట్ టైం సరే ఒక ఫామ్ లోకి వస్తుందని అనుకుంటున్నాం. మరి ఉద్యోగ అవకాశాలు కానీ డెవలప్మెంట్స్ కానీ ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు జగన్ గారి 5 years లో? ఉద్యోగాల అవకాశాలు లేకే కదన్నా మొత్తం సాఫ్ట్వేర్ వాళ్ళందరూ ఇక్కడ హైదరాబాద్ వచ్చి బెంగళూరు వెళ్ళిపోవడం చేస్తున్నారు. అందువల్ల ఇప్పుడంటే నెక్స్ట్ టైం సరే టీడీపీ వస్తే మనకేంటంటే ఉద్యోగాల అవకాశాలు ఏమైనా వచ్చే అవకాశం ఉంటాయని ఆశపడుతున్నారు. మరి ఇప్పుడు జగన్ గారేమో 175 గెలుస్తామన్నారు. మరి ఏ ధీమా వాళ్ళు అనుకుంటాను కదా, జనాలు కూడా అనుకుంటారు. అయితే అంటే నెక్స్ట్ టైం కూడా అంటే జనసేన వస్తుంది, నెక్స్ట్ టైం కూడా జగన్ వస్తాడేమో ముందుగానే అంటే కొందరు మనుషులు అనుకుంటారు కదా ప్రతి ఒక్కరు కూడా. అంటే నెక్స్ట్ టైం ఇన్ని కానీ ఓటు అయిపోలే అంటే వాలంటీర్ల ద్వారా మనకైనా పథకాలు తీసేస్తారేమో, ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ముందుగానే ఆలోచిస్తారు కదా. అందువల్ల వీళ్ళు చెప్తూ ఉంటున్నారు. ఆల్రెడీ వాలంటీర్లు కూడా తిరుగుతూ ఉంటున్నారు కదా. ఇది కంపల్సరీగా మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఈ అన్ని ఓట్లు మాకే రావాలి, మాకు రాకపోతే మీకు ఇబ్బంది అవుతుంది, నెక్స్ట్ టైం మీకు ఏ పథకాలు రావు, అమ్మ ఓడిపోతుంది, అయ్యో ఓడిపోతుంది అని ప్రతి ఒక్కరు చెప్తూనే ఉన్నారు కదా. అందువల్ల చిన్న భయం పడుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆయన దగ్గర అమౌంట్ ఉంది, అమౌంట్ ఆల్రెడీ పక్కన ఫిల్అప్ చేసి పెట్టుకున్నారు. ఆయన ఓటుకి 2,000 కాబట్టి 5,000, 5,000, 10,000 ఎట్టు కొనుక్కోవడం రెడీగా ఉన్నారు వాళ్ళు. మరి పవన్ కళ్యాణ్ గారు పొత్తుతో వస్తారు టీడీపీ జనసేన, సో మీకు ఎలా అనిపిస్తుంది? ఆయన పొత్తుతో రావడానికి కూడా కారణం ఉంది కదండి. ఎందుకంటే ఆయన అవినీతి లేకుండా ఒక ప్రభుత్వం తీసుకురావాలని చూస్తున్నారు. ఆయన అవినీతి లేకుండా చేయాలంటే ఈ రోజులు ప్రతి ఒక్కరు కూడా 1,000, 2,000 ఇస్తున్నాయి కానీ ఎవరు కూడా అమౌంట్ ఓటు వేయట్లేదు కదన్నా. అందుకని ఆయన ఒకరు వస్తే గెలడానికి కష్టం అవుతుంది. నెక్స్ట్ టైం మళ్ళీ జనసేన కానీ జనసేన టీడీపీ రాకుండా జగన్ కానీ ఇంకా ఆంధ్రాలో ఇంకెవరు కూడా ఉండాల్సి లేదనమాట. ఇంకా మ్యాక్సిమం ఆల్రెడీ అంతా ఒక 20-30% ఆల్రెడీ వచ్చేసారు ఇక్కడికి. హైదరాబాద్, బెంగళూరు అని, ముంబై అని అలాగే వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ కానీ జగన్ వచ్చేందుకు ఒక 50% సాఫ్ట్వేర్లు కూడా ఇంకెవరు ఉండరు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తర్వాత డెవలప్మెంట్ జరుగుతుంది, పేదవాళ్ళకి మంచి జరిగింది, మీ ఇంట్లో మంచి జరుగుతున్న ఓటే అని చెప్తున్నారు మరి జగన్ గారు, దాన్ని అభిప్రాయం? అలాగే వాళ్ళు చెప్తూ ఉంటారు అన్న మంచి జరిగింది, ఏం జరిగిందని మంచిది. ఊరికి 400 కొట్టాయంటే ప్యాలెస్ కట్టుకుంటారు, 400 కొట్టాయంటే అంబేద్కర్ బొమ్మ కట్టుకుంటారు. అంబేద్కర్ బొమ్మ కట్టుకోవడం తప్పు కాదు. ఆ 400 కోట్లు పెట్టేందుకు మినిమం ఒక 400 కిలోమీటర్ల రోడ్ వేయచ్చు కదా. ఇప్పుడు ఎందుకు నాకంటే పాప పుట్టింది అనకాపల్లి టు సోడవరం, మా దగ్గర సోడవరం. సోడవరం నుంచి అనకాపల్లి తీసుకెళ్ళడానికి బస్సు ఛార్జీ 40 రూపాయలు. నాకు మేము మిస్సేజ్కి అంతా 80 రూపాయలు అయిపోయేది. కానీ ప్రతిసారి వెళ్ళాలంటే 500 పెట్టి ఆటో కట్టేసి వెళ్ళేవాడిని. అంటే నెలకి 2 టైమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళాను, గవర్నమెంట్ హాస్పిటల్కి. ఎస్సీ అయితే మాత్రం కంపల్సరీగా టీడీపీ వస్తుందన్న. పక్కా టీడీపీ వస్తేనే అందరూ కూడా, నేను కూడా ఆంధ్రాకి వెళ్ళిపోతా. నాకంటే ఇక్కడ అంటూ ఉండటం ఇష్టం. ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఎక్కడ తెలంగాణ రావడం వల్ల రూమ్ రెంట్లో విరిగిపోతాను. వెళ్ళి కృష్ణనగర్ కానీ వెంకటగిరి, గాయత్రి ఈ ఏరియాలో ఎక్కడ కూడా రూమ్లు ఎక్కడ కూడా దొరకట్లేదు. 9,000, 10,000, 20,000 దాకా రూమ్ రెంట్లు ఉన్నాయి మాకు. ముస్లిం మైనారిటీ వర్గాలు పొత్తుకి మద్దతు ఇస్తారనుకుంటున్నారా? ఇస్తారన్న. ఎందుకంటే వాళ్ళ కూడా చాలా కూడా అన్యాయం జరిగిందని చాలా మంది అంటున్నారు. ఎందుకంటే ముస్లిమ్స్ మాది అంటే షూటింగ్ ఫీల్డ్, చాలా మంది మాతో కూడా కలిసి అంటున్నారు. అయితే ఒకటంటే టీడీపీ ఉన్నప్పుడే చాలా వాళ్ళ కూడా మేలు జరుగుతూ ఉండేది. ఈయన వచ్చిన తర్వాత హామీలు ఇచ్చాడు. హామీలు ఇచ్చినది అంటే మాకే నెరవేర్చలేదు. ఇంకా వాళ్ళకి మాత్రం ఏం చేస్తారు చెప్పు, ఏం చేయలేదు. 2019 వరకు చంద్రబాబు ఉండి ఏ డెవలప్మెంట్ చేయలేదని వాళ్ళు ఆరోపిస్తున్నారు. అది మనం అనుకోవడం తప్పన్న. ఆల్రెడీ చూడాలి కదా, పోయి అమరావతి చూస్తాను తెలుస్తుంది వాళ్ళకి. ఇప్పుడు మన ఎంత 700 కోట్లు పెట్టి సచివాలయం కట్టించాడు ఆయన. 350 కోట్లు కంటేనే ఈయన అంటే తాకట్టు పెట్టేశాడు. మరి 700 కోట్లు కట్టాడంతా అది ఎవరికి కూడా తెలియదు కదా. మొన్నడా నాకే తెలియదు అసలు 700 కోట్లు పెట్టి సచివాలయం ఉండదని. ఆంధ్రాలోనే అక్కడ అమరావతి సచివాలయం కట్టారు కాబట్టి ఇక్కడ తెలంగాణ కూడా ఇక్కడ కేసీఆర్ గారు ఉన్నంటే సచివాలయం పడగొచ్చి మళ్ళీ అంటే అంతకంటే రిచ్గా కట్టారు. అక్కడ ఆంధ్రాలో సచివాలయం కట్టుకోవాలంటే ఇక్కడ వాడంటే కట్టడం అనిద్దరు కదా. ఇప్పుడు అలాగని ఇక్కడ ఈ సీఎం అంటేనేమో ఏది అంబేద్కర్ బొమ్మ ఎంత 160 కోట్లు పెట్టి ఇక్కడ అంటే 160 కోట్లు పెట్టి కట్టారు. ఆయన అంతా 400 కోట్లు పెట్టాడు. అక్కడ 400 కోట్లు అంబేద్కర్ బొమ్మ కట్టే పనే ఉంది. ఇప్పుడు ఏం ఉపయోగం ఉన్నది? ముందే రోడ్లు జనాలు అంటే బతుకుంటాను కదా అక్కడికి వెళ్ళడానికి. విజయవాడ కట్టారు, మా ఊరి నుంచి విజయవాడ వెళ్ళాలంటే ఎంత భయం వస్తుంది తెలిసిందా. అంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటుందంటే పెత్తందారులకు పేదలకు జరిగే ఒక యుద్ధం
మీరు ఏ వైపు ఉంటారో తెలుసుకోండి అంటున్నారు. అక్కడ పేదలు ఏ వైపు ఉంటే ఆ వైపు వెళ్తాం అని. వాళ్ళు పెత్తందారులు ఎవరు? టీడీపీలు పెత్తందారులు అవుతారు, లేదంటే వైసీపీలు పెత్తందారులు అవుతారా? టీడీపీ వాళ్ళే పెత్తందారులు అంటారు. టీడీపీలు పెత్తందారులు ఎలాగ అవుతారు? వైసీపీలు ఇప్పుడంటే ఎంపీలు కూడా హెలికాప్టర్లు తిరుగుతుంటారు కదన్నా. నాడు నేడు స్కూల్ డెవలప్ చేస్తుంటే అది కూడా అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. పేదలు బాగుపడుతుంటే ఓర్వలేక పోతున్నారు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు. ఎలా అంటే కొంచెం చేస్తున్నారు. అభివృద్ధి చేసి ఎలాగా ఒక స్కూల్ పరంగా చేశారు, కొంచెం నెక్స్ట్ అంటే హాస్పిటల్ చేశారు. కాదంటే మిగతాయి అంటున్నాను కదన్నా. ఇప్పుడు చిన్నపిల్లలు డెవలప్మెంట్ చేస్తున్నారు, కానీ పెద్దోళ్ళు ఏంటంటే జాబులు రావాలి కదా వాళ్ళకి. ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే విద్య స్కూల్ బాగా విద్య, చేస్తున్నారు, వైద్యం చేస్తున్నారు పర్లేదు. ఆ రెండు చేస్తే సరిపోతుంది కదా. మిగతా వాళ్ళు ప్రజలు వాళ్ళకు కావాల్సింది వాళ్ళు సంపాదించుకోవచ్చు కదా. ఎలా సంపాదించుకుంటారు? సంపాదించుకునే అవకాశం కూడా ఇవ్వాలి కదా వాళ్ళకి. ఇప్పుడు మేము ఉన్నాము, మేము ఆల్రెడీ పెద్దలు అయ్యాం. ఇప్పుడు మాకంటే జాబ్ ఉంటేనే కదా ఇప్పుడు మా పిల్లలు అంటే చదివించుకోవడానికి. విద్య అంటే వాళ్ళిద్దరు అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చదువుకోలేరు కదా. గవర్నమెంట్ స్కూల్ కూడా టైమింగ్స్ ఎలాగ ఉన్నాయన్న? మార్నింగ్ 9 గంటలు పెడుతున్నారు, 12:30 వదిలేసి మళ్ళీ ఎప్పుడు 1:30 పెడతారు. 1:30 4 గంటలకి వదిలేస్తున్నారు అంతే. మనీ వెళ్ళి 4:15 వచ్చేస్తున్నారు ఇంటికి. ఇంకా వాళ్ళు ఎక్కడ చదువుకుంటున్నారు? వాళ్ళు మా అయితే ఎంత 4 hours చదువుకుంటున్నారు అంతే స్కూల్లో. అందుకు రాష్ట్ర చదివేది కూడా లేదు అందులో గవర్నమెంట్ స్కూల్లో. మనీ కూడా ఆల్రెడీ నెక్స్ట్ ఇయర్ కానీ టీడీపీ వస్తే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ ఇస్తే, లేకపోతే ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయడం కూడా రెడీ అవుతున్నారు. ఓకే, ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? ఓవరాల్ గా 175కి ఎన్ని సీట్లు వస్తాయని అనుకుంటున్నారు? ఓవరాల్ గా అంటే మ్యాచ్ అంటే జనసేన చేసిన ఏరియాలో అయితే ఒక సీటు కూడా రాదు, 95%. టీడీపీ అంటే కొన్ని ఉంటాయి కదన్నా, అమౌంట్లు పెట్టి కొంచెం ఆ రోజు ముందు రోజు 2 రోజుల్లో కొంచెం గట్టిగా ఏదైనా అమౌంట్ ఏమైనా వేసేలా ఉంటే ఒక 40-50 దాకా రావచ్చు జగన్కి. అంతకంటే ఎక్స్ట్రా అయితే రావు. అంటలేదు అంటున్నారు మా జగన్ గెలిపించుకోమని అంటారు అంతే. కానీ అంత లాస్ట్కి ఎండింగ్ వచ్చేసరికి ప్రతి ఒక్కరు భవిష్యత్తు ఉంటే చూసుకోవాలి కదా. జనసేన 21 ఎన్ని సీట్లు గెలుస్తాయి? 21 మినిమం 19-20 ఈజీగా వస్తాయన్న. ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఎన్ని సీట్లు వస్తాయన్న? అదే పొత్తు అనుకోకూడదన్న. ఎందుకు పొత్తు అంటున్నారు? పొత్తు దేనికోసం పొత్తు వస్తుందన్న? ఇప్పుడు అంటే టీడీపీ ఒకప్పుడు అంటే ఆపదలు ఉన్నట్టు జనసేన ఇల్లు గెలిచింది. ఇప్పుడు అంటేనేమో బీజేపీ పొత్తు అంటే పొత్తు కాదన్న అది. ఎందుకంటే ఆదరించే ఫండ్ వచ్చి మనకి రేపు డెవలప్మెంట్ కావాలంటే డబ్బులు ఇవ్వాలి. అక్కడ అంటే ప్రధానమంత్రి అమౌంట్ ఇస్తాను కదా మనకి. ఇక్కడ అంటే మనం ఏమైనా చేసుకోవడానికి ఆ ద్వారా అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన నెల్లి కలిసేది ఉంది అంతే. అంతకుముందు సార్ కూడా అన్నారు, అంతకుముందు సార్ ఓడిపోవడానికి కూడా కొంచెం కారణం ఎందుకు అనుకున్నాం, ఒకప్పుడు అంటే ప్రధానమంత్రి గారు కొంచెం ఏదేదో మాటల వల్ల ఈయన ఏదో మాట్లాడినారు. 150కి 150 ఈజీగా వస్తాయన్న.